గురుగారు మన జీవనయానంలో మనకి అక్షరాభ్యాసం చేయించిన గురువు దగ్గర నుంచి ఎంతోమంది గురువులు తారసపడతారు కదా. ఈ గురు పౌర్ణమి రోజున ఏ గురువును పూజించాలి? మనకు 8 రకాలైన గురువులను శాస్త్రం తెలియజేసింది. మొదట బోధక గురువు అంటే వేదాంతంలోని నీ విద్యలోని శబ్దాన్ని అర్థాన్ని నీకు వివరించేవాడిని బోధక గురువు అంటారు. వేదక గురువు అంటే ఆ శబ్దము అర్థముతో పాటు దాని తత్వాన్ని కూడా వివరించేవారిని వేదక గురువు అంటారు. కామ్యక గురువు అంటే నీ చేత పుణ్య కార్యక్రమాలను ఆచరింపజేసి తద్వారా నీకు మోక్షము మీద ఆసక్తిని కలిగించేవారు కామ్యక గురువు. సూచక గురువు అంటే శమ దమ ఇలాంటి సద్గుణాలన్నింటినీ నీకు కలిగించేటువంటి విధానాన్ని తెలియజేస్తూ నీ జీవితాన్ని సదాచారంతో నడిపించేవారిని సూచక గురువు అంటారు. ఇక వాచక గురువు అంటే ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తిని కలిగించే విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడిని వాచక గురువు అంటారు. కారణ గురువు అంటే ఆత్మానుభవాన్ని నీకు అందజేసే విధంగా నీ జీవితాన్ని నడిపించేవారిని కారణ గురువు అంటారు. విహిత గురువు అంటే కైవల్యాన్ని నీకు అందించే విధంగా నీ జీవితాన్ని నడిపించేవారిని విహిత గురువు అంటారు. ఆఖరిగా నిషిద్ధ గురువు అంటే కేవలము సుఖానుభవమే జీవిత లక్ష్యమని నీ చేత ఆకర్షణాది మంత్రాలన్నింటినీ అనుష్ఠానం చేయిస్తూ నీ జీవితాన్ని భోగలాలసత వైపు నడిపించేవారిని నిషిద్ధ గురువు అంటారు. ఈ నిషిద్ధ గురువును తప్ప మిగతా అందరి దగ్గర నువ్వు విద్యాభ్యాసం చేయవచ్చు, అధ్యయనం చేయవచ్చు. గురు పౌర్ణమి నాడు ఆధ్యాత్మిక విద్యను నీకు నేర్పిన గురువును సన్మానించి పూజించమని తెలియజేస్తుంది శాస్త్రం. ఎందుకంటే అధ్యాత్మ విద్యానాం అంటుంది భగవద్గీత. చదివి 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 సావంగగా నేటికి సావులేని చదువు చదవవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చితిరి కదా విశ్వదాభిరామ వినురవీమ. లౌకిక జ్ఞానాన్ని ఎంత నువ్వు సముపార్జించినా ఏమి లాభము? అది నీకు ముక్తిని ఇవ్వలేదు కదా. కనుక ఎవరైతే నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి ముక్తి మార్గం వైపు ప్రయాణం చేయించగలుగుతారో వారే నీకు నిజమైన గురువు. దుర్లభంచ త్రయమేదైదత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమని చెప్తుంది. అంటే ముగ్గురు నీకు దొరకటం దుర్లభం. మొదటిది మనుష్య జన్మ. మనుష్య జన్మ దొరికిన తరువాత ముముక్ష పథంలో నడిపించటం కోసం నీ సాధన ప్రారంభించటం కూడా దుర్లభమే. ఈ రెండు నువ్వు నీ స్వయం ప్రతిభతో సంపాదించుకునేవి. మానవ జన్మ ముముక్షత్వము. కానీ ఈ రెండు ఉన్నా నిన్ను ఆ పథంలో నడిపించే మహాపురుషులు నీకు దొరకటం నీ పూర్వజన్మ సుకృతం. అందుకే అలాంటి మహాపురుషులను ఈ గురు పౌర్ణమి నాడు సన్మానించి ఆరాధించి జీవితాన్ని ధన్యం చేసుకోమని శాస్త్రం తెలియజేస్తున్న సత్యం.